talk about Praveen Garu, sir, I don't think I can talk about him, but he's a very cool person, Andy. Asalu, sir, sir, మిమ్మల్ని చూస్తే నాకు మాటలు రావట్లేదు. నన్నే చూస్తున్నారు, అలాగే చూస్తున్నారు. ఓకే సిద్ధు, ఐ థింక్ ఇది నీకు ఒక బ్రేక్, పెద్ద బ్రేక్. ఆల్సో రష్మి, ఐ నో రష్మి క్యారెక్టర్కి ఎంతమందిని చూసారో, బట్ ఐ ఫీల్ రష్మి ఈజ్ యాప్ ఫర్ దిస్ రోల్. అండ్ ఆల్సో నరేష్ గారు ఈజ్ అ స్వీట్ హార్ట్ అండి. ఆల్వేస్ ఎంకరేజ్ చేస్తారు నన్ను, అండ్ ఈజ్ వెరీ స్వీట్ పర్సన్. ఆల్ ది బెస్ట్ అండి. ఫస్ట్ నేను యాక్టర్స్తో స్టార్ట్ చేస్తాను. ఇందులో చాలామంది యాక్టర్స్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నరేష్ గారు ఉన్నారు ఈ ఫిలింలో, అండ్ దే శ్రద్ధ, రివాల్వర్ రాణి లాగా. ఐ మీన్ ఎంత రాంచి, ఎంత హాట్గా ఉందంటే ఐ కాంట్ టెల్ యూ. ఐ డోంట్ నో హౌ యూ గైస్ హోల్డింగ్ అప్. అండ్ దేస్ రష్మి చాలా బాగా చేసింది. I think she's extremely fortunate to get a movie like this and work with Praveen sir. Sidhu, I'm very, very happy for you. From the bottom of my heart, I wish him all the success. Tanu enta kashtapaddado ee movie ki, I know andi. And he's worked really hard, and all this is paying off. I wish him all the success. After this, I hope he does better films and better films. Ee roju ikkada firstly nenu ochindi for my dear darling Rashmi. ఓ రేంజ్లో ఉంది. అది ఎలా కూర్చుందో మీరు ఇప్పుడు చూస్తే సువర్ణ తట్టుకోలేరు సువర్ణని చూస్తే. సో ద హాట్ అండ్ హ్యాపెనింగ్ సువర్ణ ఇస్ హియర్, అండ్ of course the lovely Shraddha as Revolver Rani. Kya rapchik lag rahi ho yaar. Amazing. And Naresh garu, so good to see you sir. I can't tell you, I'm so happy మిమ్మల్ని ఇలా లైవ్ చూస్తుంటే. ప్రవీణ్ సత్తార్ సార్ చందమామ కథలు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. ఆయన చాలా హీరోలతో కూడా వర్క్ చేయొచ్చు ప్రాజెక్ట్. బట్ ఆయన సిద్ధుకు మాట ఇచ్చాడు, యూనో నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తానని. అండ్ ఎవర్ సిన్స్ సిద్ధుతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి, బికాజ్ ఐ నో ద స్టోరీ కాబట్టి, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ వర్ అగెయిన్స్ట్ హిమ్. ఎవ్రీ వన్ ఈ ప్రాజెక్ట్లో మనీ ఇన్వెస్ట్ చేయాలన్న ప్రతి ఒక్కరు సిద్ధు ఎందుకు, సిద్ధు వద్దు అని. అండ్ బట్ ప్రామిస్ ఇచ్చిన ప్రామిస్ని అలానే నిలబెట్టుకొని సిద్ధుతో సినిమా తీసి సినిమా రిలీజ్ చేశాడు. అండ్ అలాంటిది చాలా ఫ్యూ డైరెక్టర్స్ ఉంటారండి హూ లివ్ విత్ ద వర్డ్స్ అనమాట. అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఐ మీన్ ఐ హ్యావ్ టు టెల్, I didn't speak about Sidhu. He wrote with Praveen Garu. Then tarata he sang, and lyrics koda, you know, his involvement was there in a lot of departments. I mean, he's a great guy and chala talented artist, and it was fun. Endukante background music chesinappudu you keep seeing a lot of scenes. So Naresh garu, I mean, we are a huge bunch of fans from Vizag. So yeah, all of us, and it's been great making music, giving the background score for the film, and yeah. Chandamama Kathala team, my Praveen, my Chaithu, my Sidhu, all of you are my guys, my Naresh Garu. You will always be a part of my family. Aa cinema నాకు చాలా నేర్పించింది. And Praveen అంత అద్భుతమైన డైరెక్టర్తో పనిచేయడం నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ సినిమా ఎన్ని అందరూ చెప్పిందే నేను మళ్ళీ చెప్తున్నాను. బట్ ఐ ఆల్సో వాంట్ టు టాక్ అబౌట్ ద సెలబ్రేషన్. ఈరోజు ఆడియో లాంచ్కి వచ్చేసాం మనం. ఈ సినిమా కథ దగ్గర నుంచి, ప్రతి డైలాగ్ దగ్గర నుంచి నేను చాలా గొడవపడ్డాను ప్రవీణ్ తోటి, సిద్ధుకి రైటింగ్ క్రెడిట్ ఇవ్వాలి నువ్వు అన్నప్పుడు. ఓన్లీ బికాజ్ అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు ఈ సినిమాలో. అండ్ నేను ఇది ఎప్పుడు చెప్పేదే, ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు అంటారు. అది కాదు, ఒక సినిమా తీసి చూడు, అసలు కష్టం ఏంటో, ఆ ఫలితం ఏంటో, ఎన్నో కొన్ని వేల థింగ్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ ఒక సినిమా మీ ముందుకు రావాలి అంటే. అండ్
Sidhu, you know I'm a big fan of you, a brilliant actor. మా అందరికీ తెలుసు కానీ జనాల్లోకి ఎప్పుడెప్పుడు వస్తామని నేను ఆతృతగా చూస్తున్నాను. I wish you all the very best from the bottom of my heart. బట్ లేడీస్ అండ్ జెంటల్మెన్, ఈ చిత్రానికి హరి అండ్ గిరి ఇద్దరి మధ్య చిల్లర అల్లరి అయితే లెట్ మీ వెల్కమ్ ఈ సినిమాకి మరొక పెద్ద పిల్ల శ్రీ నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. నవరసరాయ నరేష్ గారు, వండర్ఫుల్ పర్ఫార్మర్. హీరోగా ఎన్ని అత్యద్భుతమైన పాత్రలతో కితకితలు పెట్టి నవ్వించారో, కంటి తడి కూడా అదే స్థాయిలో పెట్టించగల సామర్థ్యం ఉన్న విలక్షణ నటులు నరేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. శ్రీ నరేష్ గారు, లెట్ మీ వెల్కమ్ ప్రవీణ్ సత్తారు గారు వన్స్ అగైన్ ఆన్ టు ద స్టేజ్. ఓ వర్షం కురిసిన రాత్రి ఇద్దరు ఇంటికి వచ్చారు. నరేష్ గారు, ఈ సినిమాలో సిద్ధుని హీరోగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, మీరు ఒక లీడ్ రోల్ చేయాలి, దాన్ని లీడ్ అంటాం. ఆ కథ విన్న తర్వాత మీరు గెస్ట్ అపిరెన్స్ అన్నవాడిని నేను చేస్తానయ్యా బాబు నన్ను. ప్రవీణ్ సత్తార్ని నేను చందమామ కథలో కలిశాను. అద్భుతమైన రోల్ చేయించాడు, అద్భుతమైనటువంటి కొత్త గెటప్ ఇచ్చాడు, లిప్ టు లిప్ కిస్ కూడా ఇప్పించాడు. మొన్న గిరిబాబు గారు అన్నారు, ఏంటి లిప్ టు లిప్ కిస్ చేసామంటే, ఇంకొంచెం అయితే చేయలేను, ఎప్పుడైతే చేయగలను, ఏమనుకోవద్దు. అద్భుతమైనటువంటి ఫిల్మ్, నేషనల్ అవార్డు వచ్చింది. దాంతోపాటు జంజాల గారి తర్వాత కొంతమంది నేను ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు, అందులో ప్రవీణ్ ఒకడు. నేను చేస్తున్నాను ఈ సినిమా అన్నాను. ఒకటే విషయం చెప్తున్నాను, ఈ సినిమా నేను యాక్టర్గా చేయడం గొప్ప కాదు, కానీ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒక ఫస్ట్ ఫిలిం 4 స్తంభాలు నాకు ఎలా వచ్చిందో తెలియదు. 7th ఇయర్ ఇండస్ట్రీలోకి వచ్చాను, 40 ఏళ్ళు దాటిపోయింది, ఎన్నో సినిమాలు చేశాను. ఆ పెయిన్ ఎలా ఉంటుంది ఆ టీంకి అని ఆ రోజు నేను చూశాను. నేను ఒక యాక్టర్గా దీంట్లో పనిచేయలేదు, ఆ టీంలో భాగంగా నేను పనిచేస్తుంటే ఐ ట్రావెల్డ్ విత్ దెమ్. ఆ పెయిన్ నేను చూశాను. రాజ్ కుమార్ గారు ముందుకు వచ్చారు, దానికి కారణం రాజా రవీంద్ర. ఐ లవ్ యూ. ఈ సినిమా ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణంలో ఒకళ్ళు రాజా రవీంద్ర. మేము అందరం అప్రిషియేట్ చేయాలి. ఈరోజు రాజ్ కుమార్ వచ్చారు, చేస్తున్నామన్నారు. ఎక్కడ చేద్దామన్నారు? హిందూపూర్ అన్నాను. నా ఆత్మ హిందూపూర్. నేను హిందూపూర్ నుంచి ఏం కోరలేదు, హిందూపూర్ నుంచి అనంతపూర్ నుంచి వెనకబాటుతనం తీసుకెళ్తానని చెప్పాను. చెరువులు నింపాం, కళాకారులు అందరిని ఐకమత్యం చేశాం. 18,000 కుటుంబాలు నా కుటుంబాలు ఉన్నాయి అక్కడ చేద్దామన్నా. కేవలం తక్కువ అవుతుందని కాదు, అద్భుతమైనటువంటి ప్రాంతం, అద్భుతమైన లొకేషన్స్, కోటలు, చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం అక్కడ తీసుకున్నాం. ఎలా పనిచేసామో మాకు తెలియదు. సినిమా పూర్తయింది, కొంచెం ఆలోచన అవుతుంటే నాకు టెన్షన్ వచ్చింది. నాకంటే ఎక్కువ టెన్షన్ పడింది సిద్ధు. ఒక్క ట్రైలర్ ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది, ఒకటే ఛాన్స్ అన్నట్టు ఒక్క ట్రైలర్ మొత్తం ఈ సినిమా చరిత్రను మార్చింది. కొత్త చరిత్ర సృష్టిస్తూనే ఉంది ఈరోజున్న గుంటూరు టాకీస్. ట్రైలర్ అయిన 48 అవర్లో అమ్ముడుపోయింది, రీసేల్ కూడా అవుతుంది ఈరోజున స్టేజ్ మీద. సినిమా చరిత్రలో హాలీవుడ్లో కూడా ఇది జరగలేదు, ఫస్ట్ టైం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ప్రవీణ్, లవ్ యూ. వేర్ ఆర్ యూ ప్రవీణ్? వండర్ఫుల్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్. అందరికీ నమస్కారం. ఇవాళ మా ఆడియో ఫంక్షన్కి మీరందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. టుడే ఇస్ ద డే ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. సాంగ్స్ విన్నాను, చాలా బాగుంది. శ్రీచరణ్, you've done an amazing job. The lyricists, Krishnakant, Krishna and Kittu, they have also done a great job. And thank you Praveen for giving me this role. I had an amazing time working with Rashmi and Sidhu, and thank you to all the guests present here and to the media as well. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. అందరికీ బిజీ స్కెడ్యూల్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ ఆ బిజీ స్కెడ్యూల్ నుంచి మీరు అందరూ టైం తీసి ఈరోజు ఈ ఆడియో లాంచ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్టే మాకు ముఖ్యం. అండ్ ఈరోజు ఆడియో లాంచ్కి వచ్చి ఈ సపోర్ట్ మీరు మా అందరికీ చూపించారు. టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ గుంటూరు టాకీస్, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. This is the love that we want. ఈ సేమ్ లవ్ 4th March కి కూడా చూపించండి. Be there on 4th March.
బట్ ముఖ్యంగా ఈరోజు వచ్చి ఇట్స్ అబౌట్ ది మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచు. A big round of applause for Shrichu Andi. Really, Shrichu, your music has made all of us look beautiful and raunchy at the same time. So thank you so much for that. Who's a better co-star, Rashmi or Shraddha? రెండు కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. నేను రష్మి నేను లాగాను, శ్రద్ధ నన్నే లాగింది. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వచ్చినందుకు. చాలా పెద్ద రోజు ఇవాళ నాకు. ఇది నా అందరికంటే పెద్ద సినిమా, కానీ ఈ సినిమా కంటే పెద్దది ఒకటి ఉందండి, ఈ సినిమా టీమ్. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది మా ఎడిటర్ ధర్మేంద్ర గారు, మా పోస్ట్ ప్రొడక్షన్ టెక్నికల్ హెడ్ సివి రావు గారు, మా కెమెరామెన్ రామరెడ్డి ఇక్కడ ఉన్నాడు. దెన్ మా మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్స్, మా ప్రొడక్షన్ మేనేజర్ శివ, మా అసిస్టెంట్ డైరెక్టర్ కార్తిక్, ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ గా ఈ టీంలో. కార్తిక్, నీకు ఫ్యాన్స్ ఉన్నారబ్బా. అండ్ ఐఎమ్ వెరీ సారీ ఎవరినన్నా మర్చిపోయి ఉంటే. మా మొత్తం టీం మొత్తం చాలా అందరు సినిమాలు కష్టపడి తీస్తారు, సో మేము కూడా అలాగే కష్టపడి తీసాం. నెక్స్ట్ టుడేస్ బ్రైడ్ రూమ్ శ్రీచరణ్ పాక్లా అండి, వెరీ నైస్ ఫ్రెండ్. March 4th మా సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఒకటే సినిమా రిలీజ్ అవుతుంది, శ్రీచరణ్కి March 4th 2 సినిమాలు అవ్వాలి లెక్క ప్రకారం. బట్ ఈ 2 సినిమాలు రిలీజ్ అయిపోయిన తర్వాత హీఈస్ గోయింగ్ టు టేక్ ది ఇండస్ట్రీ బై అ వేవ్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. మా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు గారు, చందమామ కథల సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. గుంటూరు టాకీస్ షూటింగ్ స్టార్ట్ చేయక ముందే వచ్చింది. అప్పుడు తెలుసు నేషనల్ అవార్డు వచ్చిందని. గుంటూరు టాకీస్ సినిమా చేసిన తర్వాత నేషనల్ అవార్డు ఆయనకి ఎందుకు వచ్చిందో అర్థమైంది. చాలా నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి. సినిమాకి అందరు చెప్పారు నేను రాశాను, పాటలు రాశాను అదంతా అని చెప్పి. హీ బాట్ ఇట్ అవుట్ ఆఫ్ మీ. నాకే తెలీదు కొన్ని థింగ్స్ దట్ ఐ కుడ్ డూ, హీ డిడ్. కంప్లీట్లీ ఒక డైరెక్టర్ లాగానే డైరెక్టర్ గురించి చెప్పినట్టే చెప్తాను ఆయన గురించి. నాకు పర్సనలీ కూడా ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, బట్ ఐ విల్ ఓన్లీ టాక్ అబౌట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్. వన్ ఆఫ్ ద మోస్ట్ సెన్సిబుల్ అండ్ ది ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్ ఆఫ్ దిస్ టైమ్. I have to give that to him. March 4th రిలీజ్ అవుతుందండి. March 4th వాచ్ గుంటూరు టాకీస్. నరేష్ గారు చెప్పినట్టు, సిద్ధు చెప్పినట్టు, మా కాస్ట్ అంతా చెప్పినట్టు, దిస్ షుడ్ బ్రింగ్ a small change in the industry, you know, in the way the films are made, in the way the films are perceived in Telugu industry. Thank you sir. Again నరేష్ గారు, రాజా రవీంద్ర గారు లేకపోతే సినిమా లేదన్నారు, మీరు లేకపోతే సినిమా స్క్రిప్ట్ వర్క్ అయిపోయేది బేసికలీ. సో యూనో ఆల్ ద హార్డ్ వర్క్ went into, అదే ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో అలా ఫీల్ అయ్యాను అన్నారు. దట్స్ టోటలీ ట్రూ అండి. హీ వాస్ దేర్, సపోర్ట్ యాజ్ అ సపోర్టింగ్ పిల్లర్. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్స్ అ లాట్ గైస్. థ్యాంక్ యూ. పడింది బొమ్మ చూడు, గుంటూరు టాకీస్ విజిల్స్ కొట్టి పాడు, గుంటూరు టాకీస్ టికెట్ కొట్టరా, గుంటూరు టాకీస్, గుంటూరు టాకీస్, గుంటూరు టాకీస్ గిరిది ఏజు బారు, గుంటూరు టాకీస్ హరిది కిరికిరి, గుంటూరు టాకీస్ వీళ్ళిద్దరు ఒక్కటైతే, గుంటూరు టాకీస్, గుంటూరు టాకీస్ రంగేసి రివాల్వర్ రాని స్కెచ్ చేసి నలుపుతోంది, చిందేసి చిరాక తిక్కలేచి చంపే కొట్టిన కథ హరిది. కాకి కాకిలాగా మిగిలి కాకెట్టే కకుర్తి గిరిది, పాకెట్లో ఈ సరుకులన్నీ తోసి బతికే స్టైలి ఎదవాలది. కుయ్యోలు మొర్రోలు అన్ని నెల్లు ఫాలో అయ్యావంటే సైకిల్ వెళ్ళు, ఆ సైడ్ ఈ సైడ్ నొక్కారంటే సంచిలోనే సరికే ఫుల్లు.